సరే అమ్మా, లెటర్ స్టార్ట్ సెకండ్ సెషన్. మోషన్ లెసన్లో సెకండ్ పార్ట్ మిగిలింది కదా. ఆ సెకండ్ పార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని, ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఆ 5 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కొంచెం సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. వాట్ డూ యూ హ్యావ్ టు నో? సిమిలర్ ట్రయాంగిల్స్. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ అనేవి మీకు మ్యాథ్స్లో 9th క్లాస్లో మ్యాథ్స్లోనే లాస్ట్లో వచ్చే అవకాశం ఉంది. అంటే 7th లెసన్ 8th లెసన్ మేబీ అలాగా. సో ఆ లెసన్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత, మ్యాథ్స్ ఆ లెసన్ చేసిన తర్వాత చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1 కాబట్టి, సో ఎగ్జాంపుల్ నెంబర్ 1 అంత క్లియర్గా అర్థం అవ్వాలంటే మనకి మ్యాథ్స్ లెసన్తో లింక్ ఉంది. కాబట్టి ఎగ్జాంపుల్ నెంబర్ 1 ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నాను. తర్వాత దాన్ని మనం మళ్ళీ ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 2 వీ నీడ్ టు కంప్లీట్ దిస్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. సో క్వశ్చన్ మీ దగ్గర ఉంది ఆల్రెడీ, చూడండి. లేకపోతే కనుక ఇక్కడ రాశాను, చూసినట్టయితే అట్ ఎ డిస్టెన్స్ L = 400 meters away from the signal light. అంటే అట్ ఏ డిస్టెన్స్ 400 meter away from the signal light. సిగ్నల్ లైట్ అనేది ఎక్కడో ఉందంట. దీనికి ఒక చిన్న డయాగ్రామ్ లాంటిది డ్రా చేసుకుందాం. ఇదే సిగ్నల్ లైట్ అనుకుందాం. ఓకే, ఇది సిగ్నల్ లైట్ అనుకుందాం. ఇది సిగ్నల్ లైట్ యొక్క, సిగ్నల్ ల్యాంప్ యొక్క స్తంభం ఏదైతే ఉందో అది అనుకుందాం. ఓకే, పిల్లర్. సో ఎట్ ఏ డిస్టెన్స్ 400 meter అవే ఫ్రమ్ ద సిగ్నల్ లైట్. ఈ సిగ్నల్ లైట్ నుంచి 400 meters అవేలో, అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత? 400 meters away from the signal light. Brakes are applied to a locomotive. లోకోమోటివ్ అనేది ఇటువైపు నుంచి అవే అన్నాడు. అంటే ఇటువైపు నుంచి ఏదో లోకోమోటివ్ అంటే ఏం లేదు, ట్రైన్. ఓకే, ట్రైనో కారో ఏదో ఒకటి. లోకోమోటివ్ అంటే ట్రైన్ అనేది ట్రావెల్ అవుతుంది, ఇటువైపు ఇలా ట్రావెల్ అవుతుంది. ఏమన్నాడు? లోకోమోటివ్ మూవింగ్, బ్రేక్స్ ఆర్ అప్లైడ్ టు ఏ లోకోమోటివ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ 54 km/h. ఇది ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుందంట? దీని యొక్క స్పీడ్ u, ఇనీషియల్ స్పీడ్ 54 km/h స్పీడ్తో వెళ్ళే దానికి బ్రేక్స్ అప్లై చేశాడంట. ఓకే, బ్రేక్స్ ఆర్ అప్లైడ్ టు ఏ లోకోమోటివ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ 54 kmph. ఇనీషియల్ వెలాసిటీ u = 54 kmph. ఇది ఇటువైపు నుంచి ఎలా మూవ్ అవుతుంది, బ్రేక్స్ అప్లై చేశాడు దీనికి. డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ద లోకోమోటివ్ రిలేటివ్ టు ద సిగ్నల్ లైట్. ఇది ఎప్పుడో చూద్దాం, మొత్తం చదివేసిన తర్వాత అప్పుడు కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాను. డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ద లోకోమోటివ్ రిలేటివ్ టు ద సిగ్నల్ లైట్ ఆఫ్టర్ 1 minute ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్ ఇఫ్ ఇట్స్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు -0.3 meter/s. అంటే దీనికి బ్రేక్ అప్లై చేస్తున్నాడు కదా, అప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తే ఆ యాక్సిలరేషన్ని మనం ఏమని పిలిచాం? డిసిలరేషన్ అని పిలిచాం. ఓకే, అంటే నెగిటివ్ వాల్యూలో వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు A = -0.3. ఇట్ ఈజ్ నథింగ్ బట్ డిసిలరేషన్. అది డిక్రీజింగ్ ఇట్ స్పీడ్ని డిక్రీజ్ చేసుకుంటూ ట్రావెల్ అవుతుంది. ఓకే, సో 1 minute తర్వాత ఇచ్చాడు చూడండి. డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ద లోకోమోటివ్. దేన్ని డిటర్మైన్ చేయమంటున్నాడు? పొజిషన్ ఆఫ్ ద లోకోమోటివ్ యొక్క పొజిషన్ని డిటర్మైన్ చేయమంటున్నాడు రిలేటివ్ టు ద సిగ్నల్ లైట్. సిగ్నల్ లైట్ నుంచి లోకోమోటివ్ ఎంత దూరంలో ఆగిపోయింది అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? ఫైనల్ వెలాసిటీ v = 0. టైం ఎంత అంట? 1 minute అప్లై చేశాడు బ్రేక్స్. ఓకే, ఎంత ఇచ్చాడు? ఎక్కడ ఇచ్చాడు? ఆఫ్టర్ 1 minute. 1 minute తర్వాత దాని పొజిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 1 minute తర్వాత దాని పొజిషన్ చూడమంటున్నాడు. కానీ ఇది 1 minute తర్వాత ఆగిందో లేదో కూడా మనకు తెలియదు. సో ఆగిన టైము మనం క్యాల్కులేట్ చేయాలి. చూద్దాం, మనకి ఇంకా ఏం వాల్యూ ఉంది? ఏ వాల్యూ ఇచ్చాడు? -0.3 meter/s². సో మన దగ్గర ఏ వాల్యూస్ ఉన్నాయి? u వాల్యూ ఉంది, v వాల్యూ ఉంది, a వాల్యూ ఉంది. కానీ t వాల్యూ 1 minute ఆ లోకోమోటివ్ ఆగిందో లేదో మనకు తెలియదు కదా. కాబట్టి t వాల్యూ వీ నీడ్ టు క్యాల్కులేట్. ఆ వాల్యూని మనం క్యాల్కులేట్ చేయాలి.
చూద్దాం. ఆగిపోతే వెల్ అండ్ గుడ్, ఆగకపోతే కనుక అది మూవ్ అవుతూనే ఉంటుంది. ఎంత దూరంలో వెళ్ళిందో కూడా మనకు తెలియదు కదా. కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ 1 2 3 వాల్యూస్ ఉన్నాయి నాకు. కాబట్టి మోషన్ ఫార్ములాస్, మన యూనిఫామ్ మోషన్కి 3 ఫార్ములాస్ లాస్ట్ క్లాస్లో మనం అప్టైన్ చేసాం. అవేంటి? v = u + at, s = ut + half at square, సో v² - u² = 2as. ఆ మూడింటిని పక్కన రాసుకుంటాను, బాక్స్లో రాసుకొని ఏది నాకు ఉపయోగపడుతుందో దాన్ని నేను ఇక్కడ అప్లై చేసుకుంటా. ఓకే, v = u + at, ఇది ఫస్ట్ ఈక్వేషన్. s = ut + half at², ఇది సెకండ్ వన్. ఏ ఫార్ములా నాకు అవసరం అవుతుందో ఆ ఫార్ములాని నేను ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటున్నాను. v² - u² = 2as, ఇది థర్డ్ ఈక్వేషన్. సో చూద్దాం, ఇక్కడ ఏమేమి ఉన్నాయి నాకు. v వాల్యూ ఉంది, u వాల్యూ ఉంది, a వాల్యూ ఉంది. v వాల్యూ ఉంది, u వాల్యూ ఉంది, a వాల్యూ ఉంది. టైం నాకు తెలీదు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఎజ్యూమ్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఏముంది? v = u + at. సో దీని ప్రకారం రాసుకున్నట్టయితే v వాల్యూ ఎంత? 0 మీటర్/సెకండ్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది km/hలో ఇచ్చాడు. ఇది నాకు దేంట్లో కావాలి? మీటర్/సెకండ్లో కావాలి. ఎందుకంటే మీటర్/సెకండ్లో వేస్తేనే కదా మనకి ఎంత దూరంలో 400 మీటర్స్లో ఇచ్చాడు, ఇది కిలోమీటర్లో ఇచ్చాడు. ఇది మీటర్స్, కిలోమీటర్స్ కాబట్టి ఒక యూనిట్లో తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి km/hని నేను దేంట్లోకి మారుస్తాను? మీటర్/సెకండ్లోకి మార్చాలి. దానికోసం నేను ఏం చేస్తానో చూడండి. u వాల్యూ ఎంత ఇచ్చాడు? 54 kmph. km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే మనం ఈ వాల్యూని 5/18తో మల్టిప్లై చేయాలి. 5/18తో మల్టిప్లై చేయాలి. సార్ ఇది ఎలా చెప్పారు? 5/18తో మనం ఎలా మల్టిప్లై చేయాలి, ఎందుకు అని అడిగారు. చూద్దాం. సో 5/18తో మల్టిప్లై చేయాలి అనేది ఇంకొక వీడియో చేద్దామా? వద్దులేండి, ఇక్కడే చెప్పేద్దాం. చూద్దాం. 54 km/h అన్నాను. కిలోమీటర్ 5/18 వచ్చిందో లేదో చూద్దాం. ఇది ఎలా చేస్తున్నాం అనేది మనకి ఒక మీటర్/సెకండ్ కరెక్టా కాదా అనేది మీకు తెలియాలి కదా. దానికోసం ఒక చిన్న రఫ్. సో ఏం చేస్తున్నాను? km/hని దేంట్లోకి మార్చాలి? నేను మీటర్/సెకండ్లోకి మార్చాలి. అంతేనా? km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలి. సో కిలోమీటర్స్, కిలో అంటే ఎంత? 1000 మీటర్స్. కిలో అంటే, కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. అవర్ అంటే 1 అవర్కి 60 మినిట్స్. అవునా? 60 మినిట్స్. అండ్ 1 అవర్ అంటే ఎంత? 60 మినిట్స్. ఒక్కొక్క మినిట్కి ఎన్ని సెకండ్స్? 60. ఒక్కొక్క మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. కాబట్టి 60 × 60 ఎంత? 3600. 6 6 is 36, 00, 3600. అంటే 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్స్. అదే ఇక్కడ చూడండి, km/h. కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. అవర్ అంటే ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్స్. 3600 సెకండ్స్ మీటర్/సెకండ్లోకి మారుస్తున్నాం. ఓకే, మీటర్/సెకండ్లోకి దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం. చేయడానికి పైన 2 జీరోస్ ఉన్నాయి, కింద 2 జీరోస్ ఉన్నాయి. క్యాన్సిల్. పైన 10 ఉంది, కిందన ఎంత ఉంది? 36 ఉంది. 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 2s 10, 18 2s 36. అంటే km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి మనం? 5/18తో మల్టిప్లై చేస్తే అది మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో 5/18తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 54 km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో 18th టేబుల్ 54లో ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 3 18s 54. సో 3 5s 15 మీటర్/సెకండ్. అంతేనా?
సో యూ వాల్యూ ఎంత వచ్చింది 15 మీటర్ పర్ సెకండ్. వి వాల్యూ ఎంత 0 మీటర్ పర్ సెకండ్. ఏ వాల్యూ -0.3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అన్ని మీటర్లోనే ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం మీటర్లో కన్వర్ట్ చేసుకుందాం. సో నాకేం కావాలి టీ వాల్యూ కావాలి. టీ వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాను చూడండి, యూ ఇక్కడ ఎడిషన్ అవుతుంది, అటువైపుకి వెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ. సో టీ వాల్యూ కావాలి, ఏ వాల్యూని అటువైపుకి పంపించేస్తాం. ఏ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. కాబట్టి వి మైనస్ యూ బై ఏ ఈజ్ ఈక్వల్ టు టీ. సో వి వాల్యూ నా దగ్గర ఉంది, యూ వాల్యూ కూడా మనం సంపాదించాం, ఏ వాల్యూ కూడా వాడు ఇచ్చేసాడు. సో టీ వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే 1 మినిట్ లోపు అది ఆగిపోతుందా లేదా అనేది మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తానో చూడండి. సో వి వాల్యూ 0 మైనస్ యూ వాల్యూ 15 బై ఏ వాల్యూ ఎంతమా -0.3. ఓకే. సో ఇది మీటర్ పర్ సెకండ్, ఇది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ అది రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం మనం సెకండ్స్లో వస్తుంది కదా, టైము సెకండ్స్లోనే కదా వచ్చేది, కాబట్టి నేను రాయట్లేదు. సో చూసుకున్నట్టయితే ఏమొస్తుంది, ఇది సింప్లిఫికేషన్ చేసుకున్నట్టయితే -15 బై -0.3 ఈజ్ ఈక్వల్ టు టీ. టైం వాల్యూ అంత వచ్చింది. సో మైనస్ క్యాన్సిల్, 0.3 బై 15/0.3 వచ్చింది. సో ఏ టేబుల్లో మనం దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, 3 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు. 5 3s 15, 0.1 వస్తుంది. 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తాయి. 0.1 అంటే 1/10 కదా. సో ఈ వాల్యూ ఎంతమా, దీన్ని మళ్ళీ ఇక్కడ రాసుకుంటున్నాను చూడండి. టీ ఈక్వల్ టు 5/0.1. 0.1 అంటే ఏం రాయొచ్చు, నేను 1/10 రాయొచ్చు, అంతేనా. 5/1/10, 0.1 బదులు 1/10 రాయొచ్చు. 10 ఇక్కడ సో ఇది రివర్స్ అవుతుంది కదా, పైకి వెళ్ళిపోద్ది. 5 10s 50, 5 ఇంటూ ఈ 10 పైకి వెళ్ళిపోద్ది. 5 × 10 50. టైం వేట్లో కొలుస్తాం మనం, సెకండ్స్లో కొలుస్తాం. అంటే 50 సెకండ్స్, టీ ఈక్వల్ టు 50 సెకండ్స్ మనం బ్రేక్స్ అప్లై చేయగానే అది ఏమవుతుంది, ఆ లోకోమోటివ్ అనేది వెలాసిటీ అనేది 0 అయిపోద్ది. ఓకే, 50 సెకండ్స్లోనే అది 0 అయిపోద్ది. తర్వాత మీరు ఎంతసేపు బ్రేక్ పట్టుకొని ఉన్నా సరే 50 సెకండ్స్ అయిన తర్వాత ఇంకా 10 సెకండ్స్ మిగిలినాయి, 1 మినిట్ బ్రేక్స్ అప్లై చేసే అన్నాడు. కాబట్టి ఇంకొక 10 సెకండ్స్ మీరు బ్రేక్ అలా అప్లై చేసి ఉన్నా సరే అది అక్కడే ఉంటుంది, అంతేగాని వెనక్కి వెళ్ళిపోదు కదా, వెనక్కి వెళ్దాం ముందుకు వెళ్దాం అక్కడే ఉంటుంది. సో 1 మినిట్ తర్వాత అది 50 సెకండ్స్లో ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, అవునా. సో ఈ 50 సెకండ్స్ అది ట్రావెల్ చేసినట్టే కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో ఈ 50 సెకండ్స్లో ఎంత ట్రావెల్ చేసింది తెలుసుకున్నాం అనుకోండి. 50 సెకండ్స్లో ఇక్కడి నుంచి ఎక్కడ వరకు ట్రావెల్ చేసింది లోకోమోటివ్. ఓకే, 50 సెకండ్స్లో ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసింది. సో ఈ వాల్యూ తెలుసుకున్నాం అనుకోండి, ఈ టోటల్ వాల్యూ నాకు తెలుసు, ఈ వాల్యూ మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు లోకోమోటివ్ యొక్క పొజిషన్ వచ్చేస్తుంది కదా, ఎంత దూరంలో ఇది ఈ సిగ్నల్ పోల్కి, ఈ సిగ్నల్ ల్యాంప్కి ఎంత దూరంలో ఆగిపోయిందో తెలిసిపోద్ది కదా. ఆటోమేటిక్గా ఇది 400 ఇచ్చేసాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, డిస్టెన్స్ ఎంతో తెలుసుకుంటే, సో 400 మైనస్ దిస్ వన్ వేస్తే కనుక 400 మైనస్ ఇది వేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, చూద్దాం ఏమవుతుందో. 50 సెకండ్స్లో అది ఎంత ట్రావెల్ అయింది మనకు తెలియాలి. సో మనకి ఇంకొక 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆ 2 ఈక్వేషన్స్లో ఏది వాడతాం. సో ఇక్కడ బాగా గమనించండి, ఏ వాల్యూ మనకు తెలుసు, సో వి వాల్యూ తెలుసు, యూ వాల్యూ కూడా మనకు తెలుసు. ఓకే, సో డిస్టెన్స్ నాకు కావాలి, ఇది అప్లై చేశాను అనుకోండి, అప్పుడు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది అనేది నేను ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా. సో టైం అనేది మనకు కావాలి, టైం అనేది అవసరమే కదా. టైం 50 సెకండ్స్, 50 సెకండ్స్లో అది ఎంత దూరం ట్రావెల్ అయిందో కూడా నాకు తెలియాలి. సరే చూద్దాం ఏమవుతుందో.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాను, రాసుకుంటాను. బీ స్క్వేర్ సెకండ్ ఈక్వేషన్ కదా, ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ రాశాను కాబట్టి ఇంకొక ఈక్వేషన్ నేను ఇక్కడ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. అదేంటిది బీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఓకే, బీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. చూద్దాం ఎంత డిస్టెన్స్ అది ట్రావెల్ అయిందో. వి వాల్యూ ఎంత? వి వాల్యూ ఈజ్ 0. ఓ పని చేద్దాం, డిస్టెన్సే కదా మనకు కావాల్సింది. సో ఎస్ వాల్యూ మాత్రం ఇటువైపు ఉంచుకుంటాను, మిగిలిన వాటిని అటువైపు పంపించేస్తాను. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a. ఓకే, సో చూద్దాం వాట్ విల్ హ్యాపెన్స్ అనేది. సో వి స్క్వేర్ అంటే 0 మైనస్ యూ స్క్వేర్ అంటే 15 స్క్వేరా, వి అండ్ యూ అంటే 15 కదా, 15 స్క్వేర్ బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంతమ్మా మైనస్ 0.3 దట్ ఈక్వల్ టు ఎస్. అంతేనా? సో ఎక్కడ రాసుకుంటానో చూద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎస్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసుకున్నాం కదా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసాను. 15 స్క్వేర్ అంటే 225, 15 స్క్వేర్ ఈక్వల్ టు 225. తర్వాత ఇక్కడ మైనస్ 0.3 ఇంటూ 2, మైనస్ 0.3 ఇంటూ 2 అంటే మైనస్ 0.6. పైన మైనస్ ఉంది, కిందన మైనస్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 0.6 అంటే ఏం రాయొచ్చు, 6/10 రాయొచ్చు కదా. సో 0.6 అంటే 6/10. ఈ 10 ఏమవుతుంది, పైకి రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 2250/6. సిక్స్త్ టేబుల్లో పైన కింద మనం క్యాన్సిల్ చేసేసినట్టయితే 375 వస్తుంది. చూసుకోండి. సో ఎస్ ఈక్వల్ టు 375 మీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, 375 మీటర్స్. టోటల్ ఇక్కడ నుంచి ఎక్కడికి 400, ఈ మొక్కేమో 375. దెన్ హౌ మచ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్? సో టోటల్ 400, ఇది 375. సో ఈ ముక్క ఎంత అవుతుంది, 400 మైనస్ 375 ఎంత వేస్తే అంత అవుతుంది అనమాట. ఓకే, సో అదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డిస్టెన్స్ ఆ లోకోమోటివ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయింది. ఆగిపోతే వాడు మనల్ని ఏం అడిగాడు, డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ద లోకోమోటివ్ రిలేటివ్ టు ద సిగ్నల్ లైట్. సిగ్నల్ లైట్ నుంచి లోకోమోటివ్ ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. కాబట్టి 400 మైనస్ 375 వేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. డిస్టెన్స్ ఫ్రమ్ ద సిగ్నల్ లైట్ ఈజ్ ఈక్వల్ టు 400 మైనస్ 375 దట్ ఈక్వల్ టు 25 మీటర్స్. అది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, రన్నింగ్ నోట్స్ అనేది కంప్లీట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ? ఆల్రెడీ మీకు క్వశ్చన్ అనేది ఉంది, లేకపోతే కనుక ఇక్కడ రెడ్ కలర్తో రాశాను, చూసుకోండి. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ ఎట్ మిడ్ పాయింట్ ఆఫ్ 2 పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ వేర్ ద స్పీడ్స్ ఆర్ u and v రెస్పెక్టివ్లీ? ఓకే, అంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ మూవింగ్ విత్ ఏ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్? యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్లో ఒక బాడీ అనేది మూవ్ అవుతుందంట ఎట్ మిడ్ పాయింట్ ఆఫ్ 2 పాయింట్స్. ఇక్కడ 2 పాయింట్స్ అన్నాడు. ఆ 2 పాయింట్స్ని ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకుందాం. ఓకే, ఈ పాత్లో ఒక అంటే స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుంది. సో స్ట్రైట్ లైన్లో వెళ్ళే స్పీడ్ని మనం ఏమని పిలుస్తాం, వెలాసిటీ అని పిలుస్తాం. అది వేరే విషయం, చూద్దాం. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్? ఇది యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్లో వెళ్తుందంట. కాబట్టి నేనేమనుకుంటానంటే, సో యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ కాబట్టి ఆ యాక్సిలరేషన్ని నేనేమనుకుంటాను, స్మాల్ ఏతో ఇండికేట్ చేస్తాను. ఓకే, మనకు తెలిసిందే కదా, ఏ సింగిల్ కోట్ సమ్ ఇది అంతే. సో ఏతో ఇండికేట్ చేస్తాను. సో మనకేమేమి ఇచ్చాడు,
uniform accelerated motion at midpoint of the 2 points. What is the speed of the body moving with uniform accelerated motion at midpoint of the 2 points? ఈ 2 పాయింట్స్కి మిడ్ పాయింట్ ఉందంట ఒకటి. ఆ మిడ్ పాయింట్ దగ్గర ఈ ఆబ్జెక్ట్ యొక్క ఏం కనుక్కోమన్నాడు? స్పీడ్ కనుక్కోమన్నాడు. దీని స్పీడ్ కనుక్కోమన్నాడు మిడిల్లో. ఓకే, యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్లో ఫస్ట్ ఇది ఫస్ట్ పాయింట్, ఇది లాస్ట్ పాయింట్, ఇది ఈ రెండింటికి మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ దగ్గర ఇది ఏ అనుకుందాం, లేకపోతే ఇది బి అనుకుందాం. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఇది. ఇక్కడ దాని యొక్క స్పీడ్ కనుక్కోమంటున్నాడు మనకి. ఓకే, వేర్ ద స్పీడ్స్ ఆర్ యూ అండ్ వి రెస్పెక్టివ్లీ. ఫస్ట్ దీని యొక్క స్పీడ్ యూ, తర్వాత ఫైనల్ వెలాసిటీ వి. వెలాసిటీ అని ఎందుకు అంటున్నాను? స్పీడ్ కదా సార్ వెలాసిటీ అని అంటారు ఏంటి అంటే, స్ట్రైట్ లైన్ పాత్రో అంటే సర్టెన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఆ స్పీడ్ని మనం ఏమని పిలవచ్చు? వెలాసిటీస్ అని కూడా పిలవచ్చు, వి యూ. సో యూనిఫామ్ మోషన్కి మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, 3 ఈక్వేషన్స్, 3 ఫార్ములాస్. ఆ 3 ఫార్ములాస్లో ఇక్కడ నేనేం వాడతానో చూద్దాం. యూ వాల్యూ ఉంది, వి వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఉంది. ఓకే, సో మనకేం కావాలి? ఈ డిస్టెన్స్ కూడా ఇచ్చేసాడు. డిస్టెన్స్ అనేది ఎంత? ఇది ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడి నుంచి ఎక్కడికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి. సో నేనేం తీసుకుంటాను? వి స్క్వేర్, థర్డ్ ఈక్వేషన్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఓకే, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as అనే ఈక్వేషన్ నేను తీసుకుంటున్నాను. సో ఈ మిడ్ పాయింట్ దగ్గర దీని స్పీడ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది యూ, దీని యొక్క వెలాసిటీ యూ, దీని యొక్క వెలాసిటీ వి. ఇక్కడ వెలాసిటీ నేను ఫైండ్ అవుట్ చేయాలి. సార్ స్పీడ్ కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వెలాసిటీ అంటారేంటి అంటారేమో. ఆల్రెడీ ముందే చెప్పాను, స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్ళే స్పీడ్ని మనం వెలాసిటీ అని కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. ఈ వెలాసిటీని నేను V0 అని అనుకుంటున్నాను. ఓకే, సో ఏం చెప్పొచ్చు? ఎక్కడ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ, ఇప్పుడు ఇది ఇనీషియల్ వెలాసిటీ. ఈ రెండింటికి మధ్య వెలాసిటీ ఈ ఈక్వేషన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇదే ఈక్వేషన్తో దీన్ని పోలుస్తున్నాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఏంటి? V0. కాబట్టి V0 స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత ట్రావెల్ అయింది? 2as అన్నాను. కానీ ఇక్కడ ఎంత? ఇది సగమే కదా, హాఫే కదా. ఇది టోటల్ దీనికి అయితే కనుక 2as రాశాను. ఇది ఎంత? హాఫ్. ఈ రెండింటికి మిడ్ పాయింట్ సగం ఉంది కాబట్టి 2as/2 అవుతుంది. ఇది అంతేనా? హాఫే కదా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇది టోటల్ అయితే ఆల్రెడీ అడిచ్చేసాడు మిడ్ పాయింట్ అన్నాడు. మిడ్ పాయింట్ దగ్గర కాబట్టి ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? హాఫ్ అవుతుంది. కాబట్టి 2as/2 రైట్. దీని ప్రకారం ఇప్పుడు నేను 2as బదులు ఇది రాసుకోవచ్చా? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో ఇక్కడ 2as బదులు నేను ఇది రాసుకోవచ్చు కదా. సో అదే రాస్తాను. V0 స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2. ఈ 2 ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ V0 స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. సో నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎంతకి మనల్ని? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ అట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద దీస్ 2 పాయింట్స్. సో ఇక్కడ స్పీడ్ మాత్రం నేను కనుక్కోవాలి. అంటే V0 వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. V0 ఒక్కదాన్ని వదులుకొని మిగిలిన వాటిని అటువైపు పంపించడం జరుగుతుంది. చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ చూడండి, 2 ఇంటూ V0 స్క్వేర్, 2 ఇంటూ V0 స్క్వేర్ మైనస్ 2u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. సో ఈ 2u స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది, అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. 2v0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఈ మైనస్ 2u స్క్వేర్ అటువైపు వెళ్తే ప్లస్ 2u స్క్వేర్. సో 2u స్క్వేర్లోంచి యూ స్క్వేర్ తీసేస్తే యూ స్క్వేర్. 2v0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్. 2 మైనస్ 1 ఓకే. సో ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివైడ్ చేయాలి.
వి నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ అన్న యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ అన్న రెండు ఒకటే. సో యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ బై 2 ఇక్కడ డివైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేయాలి. వి నాట్ స్క్వేర్ స్క్వేర్ అటైపు వెళ్ళిపోతే రూట్ అవుతుంది. సో వి నాట్ కనుక్కోమనడం వల్లనే యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ బై 2 అండర్ రూట్ స్క్వేర్ అటైపు వెళ్తే స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకే, సో ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నవాడు. వి నాట్ వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అదే మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఎగ్జాంపుల్ నెంబర్ 4లో ఏమి ఇచ్చాడో చూద్దాం. మనకేమిచ్చాడో తెలీదు, కానీ ఇంక్లూడింగ్ క్వశ్చన్ మనం కరెక్ట్గా చదువుకుంటే ఆన్సర్ మన చేతిలో ఉన్నట్టే. చూద్దాం ఏమి ఇచ్చాడో. సో ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ రెస్ట్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సెలరేషన్ ఏ. కార్ ట్రావెల్స్ ఫ్రమ్ రెస్ట్ విత్ ఎ కాన్స్టెంట్ యాక్సెలరేషన్ ఏ ఫర్ t seconds. t seconds వరకు ట్రావెల్ అయిందంట. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఫర్ ఇట్స్ జర్నీ ఇఫ్ ద కార్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ రోడ్లో వెళ్తుందట. ఇదిగోండి కారు, దీనికి డయాగ్రామ్ వేసుకున్నట్టయితే ఇది ఒక స్ట్రైట్ లైన్ రోడ్లో వెళ్తుంది, కార్ ఉంది ఇక్కడ. ఇదేమవుతుంది, ఇనీషియల్గా కార్ ట్రావెల్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు, రెస్ట్ నుంచి ట్రావెల్ అయింది. అండ్ రెస్ట్ అంటే స్టార్టింగ్ పొజిషన్లో. సో ఇనీషియల్ వెలాసిటీ ఎంత, యూ వాల్యూ 0. రెస్ట్ పొజిషన్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంది విత్ ఎ కాన్స్టెంట్ యాక్సెలరేషన్ ఏ. యాక్సెలరేషన్ వాల్యూ ఎంత, కాన్స్టెంట్ యాక్సెలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అండ్ టైం ఎంత ఇచ్చాడు, టైం t seconds ఇచ్చాడు. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఫర్ ఇట్స్ జర్నీ ఇఫ్ ద కార్ మూవ్స్ అలాంగ్ ఎ స్ట్రైట్ రోడ్. యావరేజ్ వెలాసిటీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంతే. సరే చూద్దాం, ఇది t seconds ట్రావెల్ అయిందంట, అంటే ఇది t secondsలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. అప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు వీడు వజ్రంగడు, యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు, అంతేనా. యావరేజ్ స్పీడ్ అంటే మనకేం తెలుసు, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. అదే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, ఎంత టైం తీసుకున్నాడో అది రాయాలి. సో డిస్టెన్స్ మనకు తెలుసా, తెలీదు. t secondsలో అది ఎంత డిస్టెన్స్ వెళ్తుందో ఎవరికీ తెలియదు, చూద్దాం. సో ఎస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వేషన్స్ 3 ఉన్నాయి కదా, ఆల్రెడీ బిఫోర్ రాసినట్టున్నాం. ఆ 3 ఒకసారి పక్కన పెట్టుకుంటే v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో టైం ఉంది మన దగ్గర, యాక్సిలరేషన్ ఉంది, అండ్ u వాల్యూ ఉంది. మనకి ఏ వాల్యూ కావాలి, డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ని మనం దేంతో ఇంటిగ్రేట్ చేస్తాం, డిస్టెన్స్ అన్నా డిస్ప్లేస్మెంట్ అన్నా సేమ్ ఇక్కడ. ఎందుకంటే వీడిచ్చింది ఏంటిది, స్ట్రైట్ రోడ్ అంటే ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి, కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ డిస్టెన్స్ కూడా అవుతుంది. t secondsలో ఎంత దూరం వెళ్ళింది అనుకుందాం, t secondsలో ఎంత డిస్టెన్స్ అది ట్రావెల్ చేసింది, ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది అనుకుందాం. అంటే t secondsలో ఎంత దూరం వెళ్ళింది కాబట్టి ఎస్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ అదే కదా, టోటల్ డిస్టెన్స్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సార్ ఇదే ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ కూడా s ఉంది కదా, మరి ఇది తీసుకోవచ్చు కదా అని అడుగుతారేమో. నాన్న మనకి ఇక్కడ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఇచ్చాడు, వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ మనకు తెలీదు, రైట్. ఫైనల్ వెలాసిటీ తెలీదు, ఇనీషియల్ వెలాసిటీ తెలుసు. సో ఈ వాల్యూ తెలీదు, సో ఎస్ వాల్యూ కూడా తెలీదు, కాబట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ ఈ ఈక్వేషన్లో చూసినట్టయితే ఎస్ వాల్యూ, యూ వాల్యూ నాకు తెలుసు, టీ వాల్యూ ఇచ్చేసాడు, ఏ వాల్యూ కూడా ఉంది, టీ వాల్యూ ఉంది, కాబట్టి మనం ఈ ఫార్ములాని వాడతాం డిస్ప్లేస్మెంట్కి. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఓన్లీ వన్ వాల్యూ మనకి తెలియదు కాబట్టి. సో వాల్యూ ఏమొచ్చిందో చూద్దాం. యూ వాల్యూ ఎంత, 0. సో 0 ఇంటూ టీ ప్లస్
హాఫ్ ఏ వాల్యూ ఎంత, యాక్సిలరేషన్ అంటే ఏ, టీ అంటే టీఏ, టీ స్క్వేర్. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0, కాబట్టి ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ వాల్యూ హాఫ్ ఏటీ స్క్వేర్ వచ్చింది. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్. సో ఎంత డిస్టెన్సు, హాఫ్ ఏటీ స్క్వేర్ డిస్టెన్స్ బై టైం ఎంత, టీ ఇచ్చాడు టీ. సో టీ క్యాన్సిల్, ఎంత యావరేజ్ స్పీడు, హాఫ్ ఏటీ. సో యావరేజ్ స్పీడ్ ఎంత, ఏటీ, హాఫ్ ఏటీ. స్పీడ్ కదా సార్, స్పీడ్కి యూనిట్స్ రాయాలి కదా, రాయరేంటి అని అడుగుతారేమో. చూడండి, మీటర్ పర్ సెకండ్ రాసుకున్న ఒకటే, రాయిపోయిన ఒకటే, యాజ్ ఎ విష్. ఓకే, సో ఇట్ ఈజ్ అబౌట్ ద ఎగ్జాంపుల్ నెంబర్ 4. మీరు కావాలంటే తెలుసు కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే వెల్ అండ్ గుడ్. రన్నింగ్ నోట్స్ మాత్రం రాయండి అమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 5. దిస్ ఈజ్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ మీరు కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఏ పార్టికల్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఒక పార్టికల్ మూవ్ అవుతుందంట. సో డయాగ్రామ్ ఇక్కడ వేసుకుందాం. మూలన పార్టికల్ ఉంది, ఎలా మూవ్ అవుతుందంట, కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. డ్యూ వెస్ట్ ఈస్ట్ ఇచ్చాడా, మా తల్లే సూపర్. ఇది పార్టికల్ అనుకుందాం. సో ఇది ఎటువైపు మూవ్ అవుతుందంట, ఈస్ట్ వెస్ట్ తీసుకున్నట్టయితే ఇది వెస్ట్, ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్ తీసుకున్నట్లయితే ఇది ఈస్ట్ అనుకుందాం, ఇటు లెఫ్ట్ సైడ్ ఈస్ట్ అనుకుందాం, రైట్ సైడ్ వెస్ట్ అనుకుందాం. ఏమంటున్నాడు, ఏ పార్టికల్ మూవింగ్ విత్ ఎ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్ డ్యూ వెస్ట్ వైపు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో వెళ్తుందంట. 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఇటువైపు ఉంది. ఓకే, హ్యాజ్ అన్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ 9 మీటర్ పర్ సెకండ్ డ్యూ ఈస్ట్. అంటే ఇనీషియల్ వెలాసిటీ ఎటువైపు ఉంది అంటే, యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ అనేది ఇటువైపు మూవ్ అవుతుంది. 9 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఇటువైపు ఉంది, దానికి బ్రేక్ అప్లై చేశాడు ఇటువైపు బ్యాక్కి. సో ఇటువైపు వచ్చేదానికి బ్రేక్ అప్లై చేసుకుంటూ వెళ్తున్నాడు, అంటే బ్యాక్కి వెళ్ళేలాగా. ఓకే, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఇటు సైడ్ ఉంది, కానీ ఇది వెలాసిటీ ఎంత, 9 మీటర్ పర్ సెకండ్. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో మనల్ని ఏం అడుగుతున్నాడు వీడు, ఆబ్జెక్ట్ ఏమో ఇటువైపు వెళ్తుంది, కానీ యాక్సిలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. మనల్ని ఏం అడిగాడు వీడు, ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 5th సెకండ్ ఆఫ్ ఇట్స్ మోషన్. 5th సెకండ్లో అది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ అయింది అని మనల్ని అడుగుతున్నాడు. ఇనీషియల్ వెలాసిటీ ఎంత దీనికి, v = 9 మీటర్ పర్ సెకండ్, అంతే కదా. ఇనీషియల్ వెలాసిటీ నార్మల్గా అది ఎంత ఉంది, 9 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఇలా వెళ్తుంది. ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. కాబట్టి ఇది పాజిటివ్ తీసుకుంటే ఇది నెగిటివ్ తీసుకోవాలి మనం. సో v వాల్యూ ఎంత, 9 మీటర్ పర్ సెకండ్. బ్రేక్ అప్లై చేస్తున్నాడు కదా, కాబట్టి ఇది యాక్సిలరేషన్ అవ్వదు, డిసిలరేషన్ అవుతుంది. కాబట్టి మైనస్ తీసుకోవాలి మనం, -2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎందుకంటే ఆపోజిట్, వెర్టికల్లీ దోస్ టూ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. కాబట్టి నెగిటివ్ తగ్గుతుంది కదా, స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్ కూడా తగ్గుతూ వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల. స్పీడ్గా వెళ్తున్న కారు, బ్రేక్ అప్లై చేసాం కాబట్టి దాని వెలాసిటీ ఏముంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది. కాబట్టి మనం నెగిటివ్ తీసుకోవాలి యాక్సిలరేషన్. సో యూ వాల్యూ ఉంది, వి వాల్యూ ఉంది, తర్వాత ఇది రెస్ట్ పొజిషన్కి రావాలి. ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి యూ వాల్యూ, సో ఇనీషియల్ వెలాసిటీ ఎంత, ఇనీషియల్ వెలాసిటీ నార్మల్గా స్టార్టింగ్లో ఎంత, ఇది ఇనీషియల్ వెలాసిటీ 9 మీటర్ పర్ సెకండ్. వి అని తీసుకున్నాను, వి కాదు ఇది యూ. సో ఫైనల్ వెలాసిటీ వి ఎంత,
0 మీటర్ పర్ సెకండ్. అది ఎప్పుడు 0 అవుతుందో తెలియదు కదా. సో టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఏ వాల్యూ ఉంది, యూ వాల్యూ ఉంది, వి వాల్యూ ఉంది, టైం కావాలి నాకు. సో వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. దీని ప్రకారం తీసుకున్నట్టయితే టీ వాల్యూ నాకు తెలీదు, యూ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, వి వాల్యూ కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి వి ఇక్కడ ప్లస్ ఉంది, అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. పి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ. సో ఏ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేయాలి. వి మైనస్ యూ బై ఏ ఈజ్ ఈక్వల్ టు టీ. ఏమవుతుందో చూద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు వి వాల్యూ ఎంత అమ్మా? 0 మైనస్ యూ వాల్యూ ఎంత? 9 బై ఏ వాల్యూ ఎంత? 2 మైనస్ 2 సారీ. సో ఎంత? -9 బై -2. మైనస్ మైనస్ క్యాన్సిల్. సో 4.5 సెకండ్స్. టైం ఎంత వచ్చింది? 4.5 సెకండ్స్. 4.5 సెకండ్స్కి వచ్చేటప్పటికి అదేమవుతుంది? ఇలా వెళ్ళేది, బ్యాక్ ఇలా వెళ్ళేది ఏమవుతుంది? ఇక్కడ ఉంది, ఇలా వెళ్తుంది. దీనికి v ఈక్వల్ టు 9 మీటర్ పర్ సెకండ్. యాక్సిలరేషన్ అంతా 2 మీటర్ పర్ సెకండ్, ఆపోజిట్ డైరెక్షన్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి అది 0 అయిపోయింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టైం ఎంత పట్టింది? 4.5 సెకండ్స్ పట్టింది. ఇటువైపు యాక్సిలరేషన్ ఉంది. సో 4.5 సెకండ్స్ తర్వాత అది ఇటువైపు మూవ్ అవుతుంది. 5th సెకండ్కి ఇటువైపే మూవ్ అవుతుంది, ఎందుకంటే యాక్సిలరేషన్ ఇటువైపు కదా ఉంది. సో 4.5 సెకండ్స్ ఉంది. సో 5th సెకండ్లో అది ఎంత ట్రావెల్ అవుతుందో మనం తెలుసుకోవాలి. ఓకేనా? యాక్సిలరేషన్ నా దగ్గర ఉంది, వెలాసిటీ నా దగ్గర ఉంది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనల్ వెలాసిటీ ఎంత? 0 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? 0 మీటర్ పర్ సెకండ్లో ఉంది. సో హాఫ్ సెకండ్లో ఇది ఎంత ట్రావెల్ అవుతుందో నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్లో అంతే కదా. 4.5 సెకండ్స్ తర్వాత 0కి వచ్చింది, తర్వాత హాఫ్ సెకండ్లో ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. హాఫ్ సెకండ్లో ఇది ఎంత ట్రావెల్ అయింది? డిస్టెన్స్ కవర్డ్ ఇన్ హాఫ్ సెకండ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టైం ఎంత? 1/2 సెకండ్. యూ వాల్యూ ఎంత? యూ వాల్యూ 0 మీటర్ పర్ సెకండ్. ఏ వాల్యూ ఎంత? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తుంది 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యూ ఉంది, ఏ ఉంది, టీ ఉంది. నాకేం కావాలి? డిస్టెన్స్ కావాలి. ఎంత డిస్టెన్స్ అది ట్రావెల్ అయిందో నాకు తెలియాలి. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. యూ వాల్యూ ఎంతమ్మా? 0 ఇంటూ టైము ఎంత వేసుకున్నా సరే ఇది 0 అవుతుంది. ప్లస్ హాఫ్ ఏ వాల్యూ ఎంత? 2. టీ వాల్యూ ఎంత? 1/2 స్క్వేర్. సో 2 క్యాన్సిల్. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 మీటర్స్. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్లో అది ఎంత ట్రావెల్ అవుతుంది? 1/4 మీటర్ ట్రావెల్ అవుతుంది. ఓకే, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు వీడంతకే? ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద 5th సెకండ్. 5వ సెకండ్లో అది ఎంత ట్రావెల్ అయిందో చెప్పమన్నాడు. నేనేం ఫైండ్ అవుట్ చేశాను? 4.5 తర్వాత హాఫ్ సెకండ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేశాను, అవునా? సో మిగిలిన హాఫ్ సెకండ్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? అది కూడా 1/4 వస్తుంది. ఓకే, సో డిస్టెన్స్ అది హాఫ్ సెకండ్కి 1/4, మిగిలిన హాఫ్ సెకండ్కి కూడా 1/4 వస్తుంది. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 5th సెకండ్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి డబల్ కదా, అంటే 1/4 ప్లస్ 1/4 అలాగనే చేయొచ్చు. 1/4 ప్లస్ 1/4 అంటే ఎంత? 2/4 అంటే 1/2 మీటర్స్. 1/2 మీటర్స్ అంటే ఆర్ 0.5 మీటర్స్ ట్రావెల్ అవుతుంది లాస్ట్ సెకండ్లో. ఓకే, లేకపోతే కనుక 1/4ని డబల్ చేయడమే. 2 × 1/4 అన్నా సరే 1/2 అవుతుంది, 0.5 మీటర్సే అవుతుంది. మళ్ళీ చూడండి ఇంకొకసారి. సో
మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేసి చూసుకోండి. అప్పటికే అర్థం కాకపోతే కనుక అర్థమైతే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక డోంట్ బోదర్డ్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైమ్. ఓకే, సో యాజ్ యువర్ విష్. ఇక్కడతో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, సో ఒకసారి ఈ మోషన్ లెసన్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, వెటికల్లీ ఆపోజిట్గా మనం ఒక రాయిని పైకి విసిరాం. అవునా, పైకి విసిరాం. చిన్న కాన్సెప్ట్ వినండి. పైకి విసిరినప్పుడు దీని స్పీడ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. రైట్, స్పీడ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ఇట్స్ స్పీడ్ ఈజ్ రెడ్యూసింగ్ స్పీడ్ అని చెప్పొచ్చు, లేకపోతే ఒకే డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి దీని వెలాసిటీ అని చెప్పొచ్చు. వెలాసిటీ హియర్, ద వెలాసిటీ ఈజ్ నెగిటివ్. ఎప్పుడు, ఇది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు. స్టోన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో పైకి విసిరినప్పుడు వెలాసిటీ ఏముంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎందుకు, వెలాసిటీ తగ్గుకుంటూ వెళ్తుంది పైకి వెళ్ళేటప్పుడు. అట్ ద సేమ్ టైం పైనుంచి డౌన్ ఫాలింగ్, వెర్టికల్లీ అప్వర్డ్స్ అయ్యేటప్పుడు, వెర్టికల్లీ అప్వర్డ్స్ అయ్యేటప్పుడు వెలాసిటీ ఏముంటుంది, నెగిటివ్ ఉంటుంది. తర్వాత ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే పైనుంచి కిందకు పడిపోతుంది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆర్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ పైనుంచి కిందకు పడిపోయేటప్పుడు అప్పుడు వెలాసిటీ ఎలా ఉంటుంది, వెలాసిటీ ఇక్కడ 0 ఉంటుంది. తర్వాత చాలా ఫాస్ట్గా కిందకు వచ్చేస్తూ ఉంటుంది. సో హియర్ ద వెలాసిటీ ఈజ్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హయ్యెస్ట్ పొజిషన్లో దీని వెలాసిటీ ఎంత ఉంటుంది, వెలాసిటీ హియర్ ద వెలాసిటీ ఈజ్ 0. వై, బికాజ్ ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ మైన్యూట్ సెకండ్ అయినా సరే అది అక్కడ అవుతుంది. ఓకే, సో హియర్ ద వెలాసిటీ ఈజ్ 0. వెర్టికల్ అప్వర్డ్స్ అయితే వెలాసిటీ ఈజ్ నెగిటివ్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అయితే కనుక వెలాసిటీ పాజిటివ్. ఓకే, సో ఇక్కడతో ఈ లెసన్ కంప్లీట్ అయింది. దీంట్లో కీవర్డ్స్ అనేవి లాస్ట్లో మనం చూసుకున్నట్టయితే రిలేటివ్ అనే దాని గురించి చెప్పాం, డిస్టెన్స్ గురించి చెప్పాను, డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పాను, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ చెప్పాను, వెలాసిటీ చెప్పాను, యాక్సిలరేషన్ చెప్పాను. రెక్టిలీనియర్ మోషన్ అంటే ఏంటి సార్, ఈ పాయింట్ నాకు చెప్పలేదు అంటారు. రెక్టిలీనియర్ మోషన్ అంటే ఏం లేదమ్మా, రెక్టాంగులర్ అండ్ లీనియర్ మోషన్. ఆల్రెడీ మనం మార్నింగ్ చెప్పుకునేటప్పుడు ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్లో ఒకడు వెళ్ళాడు 8 meters, తర్వాత సంథింగ్ లైక్ దట్. ఈస్ట్కి ఏమో 8 meters, వెస్ట్కి నార్త్కి ఏమో 6 meters అని ఏదో చెప్పాను ఎక్కడ చూసినట్టయితే. ఓకే, సో లీనియర్ మోషన్ గురించి చెప్తున్నాడు. రెక్టిలీనియర్ మోషన్, ఇట్ ఈజ్ లీనియర్ మోషన్. లీనియర్ మీన్స్ స్ట్రైట్ లైన్ మోషన్ గురించి చెప్పాడు. ఇట్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకే, సో నథింగ్, నో నీడ్ టు బోదర్, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఉండే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఒకసారి చూసుకోండి. అర్థమైతే వెల్ అండ్ గుడ్, రాకపోతే కనుక మనం నోట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఏవైతే ఇచ్చాడో అవి చేయడానికి ట్రై చేయండి. వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక ఆస్క్ మీ ఫర్ ఏ టిప్. ఆన్సర్స్ ఎలా చేయాలో నన్ను అడగండి, ఐ విల్ గివ్ యూ ఏ టిప్. దాన్ని బట్టి మీరు చేయొచ్చు. ఓకే, ప్రాబ్లమ్స్ని వెనకాతలు ఇచ్చిన క్వశ్చన్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లం సాల్వింగ్. ఇందా